ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. ధనస్సు రాశికి అధిపతి గురు. ధనస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి తృతీయంలో రాహు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, సప్తమ భావంలో సూర్యుడు సప్తమ భావంలో యోగిస్తున్నారు. 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్న, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. అష్టమ గురు దోషం ఉన్నది. శనగలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. నరసింహస్వామి టెంపుల్ దర్శించండి, మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారము, మంగళవారం, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేశాను, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శనివారం రోజుల్లో మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. ధనుసు రాశి వారికి ధన పరంగా, కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటది. చాలా మంచి ఫలితాలు అవుతూ ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది, పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. 4వ స్థానంలో శని ఉన్నారు, అర్ధాశ్రమ శని నడుస్తోంది. శని త్రయోదశి ఉన్నది 27వ తారీఖున. ఆ రోజున శనికి హోమం చేయించుకుంటే గనక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే గనక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. వృత్తి పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. దశమ స్థానం మీద శని దృష్టి ఉన్నది. దశమాధిపతి అయిన బుధుడు అష్టమ భావంలో ఉన్నారు. అష్ట కష్టాలంటూ పడతారు. వృత్తి పరంగా మాత్రం సమస్యలు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఇబ్బందిగా ఉంటది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మంచి ఫలితాలు అవుతే ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.